గతంలో ఏం మాట్లాడిండు ఆయన? మా తెలంగాణ కన్ను పడితేనే రాయలసీమలో దిష్టి తగిలిందని. మా దిష్టి కళ్ళు కదయ్యా, నువ్వెందుకు వచ్చినావు మరి మా దగ్గరికి? మా దిష్టి గిట తగిలితే నీ పార్టీ కూడా ఉసుకుమంటదేమో, ఎవరికి తెలుసు మరి? కథమైపోతుంది కదా, మా దిష్టి కళ్ళు అట్లున్నాయి కదా. మరి నీ తోటనే ఎండిపోతే నీ పార్టీ ఉంటుందా ఉనికి? మా కళ్ళు తగులుతే ఏం లేకుండా చేస్తారా? బట్ వన్ క్వశ్చన్ మేడం, అంటే మీరు ఇంత స్ట్రాంగ్ గా ఇంత స్టాండ్ తీసుకున్నారు కదా, బట్ జనసేన మొదటి స్థానం దక్కించుకోవాలని తాండూరులోనే చూస్తుందని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయ్యో బాబోయ్, పోయినసారి నిలబడ్డారు బీజేపీ జనసేన ఇద్దరు కలిసి కంటెస్ట్, వాళ్ళ పొత్తులో కంటెస్ట్ చేస్తే 4,000 ఓట్లు వచ్చినాయి. అసలు జనసేనకి సినిమా యాక్టర్ వచ్చిండని ఆ రోజు వచ్చిండ్రు, 1,000 మంది వచ్చిండ్రు సూనికీనకి. వాళ్ళు వచ్చిన దాంట్లో 1% కూడా ఓట్లు వేయలేదు ఎవడు. 2018లో కూడా వచ్చిండు, 23లో కూడా వచ్చిండు. అసలు నిజంగా ఓట్లు వేసేటోళ్ళు ఉంటే కనీసం డిపాజిట్లన్న 2 పార్టీలు కలిపి పోటీ చేస్తే, బీజేపీ పొత్తుల పోటీ చేస్తేనే 4,000 ఓట్లు వచ్చినాయి. ఇక మళ్ళీ ఇంకేముంటుంది, ఇక ఇండివిజువల్గా పోటీ చేసినాం అంటే ఇక అది కూడా దిక్కుంటుంది. మా తాండూరు గడ్డ ఉద్యమం గడ్డ కన్నా ఎక్కువగా ఉంది అది. చైతన్యం బరాబర్ ఉంటుంది. ఎవడు అన్నం పెడుతున్నాడో, ఎవరికి సున్నం పెట్టాలనో, ఎవరికి అన్నం పెట్టాలనో మా తాండూరు ప్రజలకు బాగా తెలుసు. అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆడేదో వాళ్ళ బీజేపీలో సపోర్ట్ చేయలేదు. ఆడ ఉండి చాలు ఎవడో వచ్చిండు మేమెందుకు చేయాలి, ఆంధ్రోని పార్టీకి మేమెందుకు సపోర్ట్ చేయాలని డైరెక్ట్ నామంగానే అన్నారు బీజేపీ వాళ్ళంతా. ఇక రేపు పొద్దున ఏముంటుంది, ఇంకా అది కూడా ఉండదు దిక్కు దివాణ.